హలో చిల్డ్రన్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం aromatic hydrocarbons, అదే బెంజీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. ముందు 2 పార్ట్స్ లో హైడ్రోకార్బన్స్ లో ఉన్న అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ ప్రిపరేషన్ విత్ ప్రాపర్టీస్ కంప్లీట్ చేసేసుకున్నాం. థర్డ్ పార్ట్ వచ్చేసాం అదే బెంజీన్ దగ్గరికి. చూసారా, బెంజీన్, బెంజీన్. క్లియర్? సో ఈ బెంజీన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ అన్నారు. అంటే ఆరోమాటిక్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి కదా మనకి. దానికోసం మనకి ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఆరోమాటిక్ అంటే ఏంటి, యాంటీ ఆరోమాటిక్ అంటే ఏంటి, నాన్ ఆరోమాటిక్ అంటే ఏంటి. సో ఇలా డివైడ్ చేసుకుని రాసుకోండి. ఏం పెట్టుకుంటారు? ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటిక్, నాన్ ఆరోమాటిక్. నాన్ ఆరోమాటిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆరోమాటిక్ అవ్వాలన్నా యాంటీ ఆరోమాటిక్ అవ్వాలన్నా ఫస్ట్ థింగ్ అది సైక్లిక్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటి? సైక్లిక్ అవ్వాలి. యాంటీ ఆరోమాటిక్ అవ్వాలన్నా సైక్లిక్ అవ్వాలి. సైక్లిక్ కాలేదు అంటే నాన్ ఆరోమాటిక్. సైక్లిక్ కాకపోతే నాన్ ఆరోమాటిక్. సెకండ్ థింగ్ కాంజుగేషన్ ఉండాలి. అందులో ఏముండాలి? కాంజుగేషన్. ఇద్దరు పై సిగ్మా, పై ఆర్, పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా ఫ్రీ రాడికల్, మొత్తం 5 కాంజుగేషన్ కండిషన్స్ చెప్పుకున్నాం కదా. పై సిగ్మా పై, పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా ఫ్రీ రాడికల్, పై సిగ్మా వేకెంట్ పి ఆర్బిటాల్, సిగ్మా లోన్ పేర్ వేకెంట్ పి ఆర్బిటాల్. ఇలా ఈ 5 కాంజుగేషన్ లో ఏది ఉన్నా కానీ ఉండాలి ఖచ్చితంగా. యాంటీ ఆరోమాటిక్ అవ్వాలి అన్నా కాంజుగేషన్ అయితే పక్కా ఉండాలి. కాంజుగేషన్ లేదు అంటే నాన్ ఆరోమాటిక్. థర్డ్ కండిషన్ ప్లానార్. ప్లానార్ అంటే sp2 అంటే డబల్ బాండ్ కార్బన్ ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే అది ఐదర్ ఆరోమాటిక్ ఆర్ యాంటీ ఆరోమాటిక్ అవుతుంది. సిమిలర్ ప్లానార్, అరే పాలు వచ్చాడు, ప్లానార్ ఆర్ sp2 ఆర్ డబల్ బాండ్. మరి ఫోర్త్ కండిషన్ ఏంటి? అసలైనది ఇక్కడ మనకి డిసైడ్ చేస్తుంది. అదే హక్విల్స్ రూల్ చెప్తుంది. కాంపౌండ్ లో 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉంటే ఆరోమాటిక్. జాగ్రత్తగా చూడండి, ఏం రాస్తున్నాం? 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉంటే ఆరోమాటిక్, 4n పై ఎలక్ట్రాన్స్ ఉంటే యాంటీ ఆరోమాటిక్. ఇది ఏది కాకపోయినా అది నాన్ ఆరోమాటిక్. క్లియర్? మరి ఏంటి 4n+2 పై ఎలక్ట్రాన్ స్టోరీ చెప్తా. ఈ ఎన్ వాల్యూ మనం అనుకుంటున్నాం. సపోజ్ నేను ఎన్ వాల్యూ 0 అంటున్నా. ఎన్ వాల్యూ 0 అయితే, ఎన్ వాల్యూ 0 అయితే మనకి ఎన్ని పై ఎలక్ట్రాన్స్ వస్తాయి? 2 పై ఎలక్ట్రాన్స్ కదా. 4 × 0 0, 0 + 2 2, 2 పై ఎలక్ట్రాన్స్. ఒకవేళ ఎన్ వాల్యూ 1 అయితే 4 × 1 4, 4 + 2 6 పై ఎలక్ట్రాన్స్. ఎన్ వాల్యూ 1 అయితే 6 పై ఎలక్ట్రాన్స్. ఎన్ వాల్యూ 2 అయితే 10 పై ఎలక్ట్రాన్స్. అలా 4 యాడ్ చేస్తున్న పై ఎలక్ట్రాన్స్ అయితే 2 పై ఆర్, 6 పై ఆర్, 10 పై ఆర్, 14 పై ఆర్, 18 పై. 10 యాడ్ చేస్తున్న పై ఎలక్ట్రాన్స్ వస్తే ఆరోమాటిక్. ఎన్ వాల్యూ 1 పెట్టా 4 పై ఎలక్ట్రాన్స్, ఎన్ వాల్యూ 2 పెట్టా 8 పై ఎలక్ట్రాన్స్. అంటే 4 మల్టిపుల్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ వస్తే యాంటీ ఆరోమాటిక్. అర్థమైందా ఆరోమాటిక్ కి యాంటీ ఆరోమాటిక్ కి తేడా? ఒక ఎగ్జాంపుల్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. సపోజ్ క్వశ్చన్ ఇచ్చాడు, ఏంటిది? సైక్లోప్రోపేన్. మరి ఇది ఆరోమాటికా, యాంటీ ఆరోమాటికా, నాన్ ఆరోమాటికా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లికా. సెకండ్ కండిషన్ ఏంటి? కాంజుగేషన్ ఉండాలి. కాంజుగేషన్ అంటే ఎయిదర్ పై సిగ్మా పై ఆర్ పై సిగ్మా లోన్ పేర్, అరే పై సిగ్మా లోన్ పేర్, అరే ఏమైంది? పై సిగ్మా వేకెంట్ పి ఆర్బిటాల్, పై సిగ్మా ఫ్రీ రాడికల్, సిగ్మా లోన్ పేర్ వేకెంట్ పి ఆర్బిటాల్. ఇవి కాంజుగేషన్ కండిషన్. మరి అసలు ఇందులో ఏమైనా కాంజుగేషన్ ఉందా? ఏముందంటే సిగ్మా సిగ్మా సిగ్మా. అదొక కాంజుగేషన్ కాదు కదా నగ్మా. కాబట్టి ఇది నాన్ ఆరోమాటిక్. అది ఆరోమాటిక్ కాదు, ఇటు యాంటీ ఆరోమాటిక్ కాదు. మరి ఒకవేళ ఇక్కడ ఇలా పెట్టా, సైక్లోప్రోపీన్ ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటికా, నాన్ ఆరోమాటికా? మరల కాంజుగేషన్ మిస్ అవుట్ అయ్యేలా అయ్యింది. పై సిగ్మా సిగ్మా కాంజుగేషన్ లేదు, లేకపోతే నాన్ ఆరోమాటిక్. ఇదే క్వశ్చన్ ని నేను ఇచ్చాను ఇక్కడ ప్లస్. ఇప్పుడు చూడండి,
పై సిగ్మా వేకెంట్ p ఆర్బిటాల్ సిగ్మా పై. కాంజుగేషన్ ఉంది, సైక్లిక్ అయ్యింది, ప్లానార్ అయ్యింది. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 2 పై ఎలక్ట్రాన్స్. 2 పై ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ కాంపౌండ్ ఏమంటాం? అరోమాటిక్. అర్థమైందా? మరి ఇదే క్వశ్చన్ రాసుకున్నారు కదా, ఇక్కడ వరకు కాపీ చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ తీసి మైనస్ పెట్టా. ఇప్పుడు చూడండి, సైక్లిక్ కాంజుగేషన్ ఉంది. కాంజుగేషన్ ఏంటి? పై సిగ్మా నెగటివ్ ఛార్జ్ సిగ్మా కాంజుగేషన్ ఉంది. ప్లానార్ అయ్యింది. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇప్పుడు 2 పై ఎలక్ట్రాన్స్ కాదు. పై ఎలక్ట్రాన్స్ అంటే ఒట్టి పై బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్సే కాదు, రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేసే ఎయిదర్ లోన్ పేర్ ఆర్ నెగటివ్ ఛార్జ్ ని కూడా పై ఎలక్ట్రాన్స్ అంట. పాజిటివ్ అంటే అది ఎలక్ట్రాన్స్ డెఫిషియంట్, నెగటివ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 1 2 3 4 ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 పై ఎలక్ట్రాన్స్. 4 పై ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమవుతుందమ్మా? యాంటీ అరోమాటిక్. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంజుగేషన్ లేదు, సైక్లిక్ కాదు, ప్లానార్ కాదు అన్నప్పుడు నాన్ అరోమాటిక్. తర్వాత అరోమాటిక్ ఎట్లాగో చూపించాను, ఇప్పుడు యాంటీ అరోమాటిక్ ఎట్లాగో చూపించాను. అర్థమైంది కదా? సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇవి, ఎగ్జామ్ లో వస్తాయి. విచ్ ఈజ్ అరోమాటిక్, విచ్ ఈజ్ యాంటీ అరోమాటిక్, విచ్ ఈజ్ నాన్ అరోమాటిక్, ఇలాంటివి అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్ కూడా. ఏంటి ఈ స్ట్రక్చర్? ఇప్పుడు పైన పెట్టింది ఆక్సిజన్. ఆక్సిజన్కి ఏముంటాయి? లోన్ పేర్ ఉంటాయి. 1 కాదు 2 లోన్ పేర్లు ఉంటాయి. పెట్టాం. మరి ఇప్పుడు చూడండి, పై సిగ్మా లోన్ పేర్ సిగ్మా పై సిగ్మా. కాంజుగేషన్ ఉంది, సైక్లిక్ అయింది, ప్లానార్ అయింది, రెజొనెన్స్ లో స్టెబిలైజేషన్ పొందింది. మొత్తం ఎన్ని పై ఎలక్ట్రాన్స్? 6 పై ఎలక్ట్రాన్స్. కాబట్టి ఫుల్లీ అరోమాటిక్ కాంపౌండ్ అయిన ఫ్యూరాన్. దీని పేరేంటి అని అంటే ఫ్యూరాన్ అంటాం. అదే క్వశ్చన్ ఇలా ఇచ్చా, జస్ట్ ఇలా ఇచ్చి 1 2 సైక్లిక్ కాంజుగేషన్ కూడా ఉంది, ప్లానర్ కూడా అయింది. మరి పై ఎలక్ట్రాన్స్ 1 2 3 4 4 పై ఎలక్ట్రాన్స్ ఉంటే యాంటీ అరోమాటిక్. అర్థమైందా? సో ఈ విధంగా ఒక కాంపౌండ్ అరోమాటికా, యాంటీ అరోమాటికా, నాన్ అరోమాటికా అనేది మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో మరి నెక్స్ట్ మనం చూసేద్దాం కొన్ని ఇంపార్టెంట్ అరోమాటిక్ కాంపౌండ్స్, వాటి నేమ్స్ విత్ స్ట్రక్చర్స్. ఇవే అవి. ఫస్ట్ చూడండి, పిరిడిన్. సేమ్ బెంజీన్ లాగానే ఉంటుంది కానీ 5 కార్బన్స్ విత్ నైట్రోజన్. మరి ఇక్కడ ఇప్పుడు ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే, బెంజీన్ లో 3 పై బాండ్స్, 6 పై ఎలక్ట్రాన్స్. ఈ లోన్ పేర్ బయట ఉంటుంది, రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చెయ్యదు. కాబట్టి ఇక్కడ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఏం చెప్తారు? 6 పై ఎలక్ట్రాన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైక్లోపెంటేన్ స్ట్రక్చర్ లో 1 కార్బన్ ప్లేస్ లో నైట్రోజన్ పెడితే అదే పైరోల్. ఇక్కడ ఉన్న నైట్రోజన్ యొక్క లోన్ పేర్ రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ లోన్ పేర్ ఎందుకంటే ఇక్కడ పై బాండ్ ఉంది కదా, కాబట్టి లోన్ పేర్ బయటకు వచ్చేసింది. ఇక్కడ సిగ్మానే ఉంది కాబట్టి రెజొనెన్స్ కావాలి అంటే పై సిగ్మా లోన్ పేర్ సిగ్మా పై సిగ్మా కాంజుగేషన్. దానికోసం ఏమవుతుంది? నైట్రోజన్ లోన్ పేర్ రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. పైరోల్ లో కూడా మనకి 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిమిలర్ గా ఫ్యూరాన్, ఇందాక చూపించాను కదా, ఫ్యూరాన్ అనేది ఆక్సిజన్ కి లోన్ పేర్ ఉంటుంది. ఇది మా పాప వేసింది ఇందాక, నేను కూడా వేస్తానమ్మా. ఆక్సిజన్ కి లోన్ పేర్ ఉంటుంది, పై సిగ్మా లోన్ పేర్ సిగ్మా పై. సో ఫ్యూరాన్ లో కూడా మనకి 6 పై ఎలక్ట్రాన్స్. సేమ్ థింగ్ థయోఫీన్, సల్ఫర్ లోన్ పేర్ రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది, 6 పై ఎలక్ట్రాన్స్, అరోమాటిక్. అండ్ లాస్ట్ స్ట్రక్చర్ క్వినోలిన్. 2 బెంజిన్ రింగ్ లాగా ఉంటాయి, ఒక బెంజిన్ రింగ్ కి నైట్రోజన్ పెడతాం. మొత్తం ఎన్ని పై ఎలక్ట్రాన్స్ చూడండి? 10 పై ఎలక్ట్రాన్స్. కాబట్టి ఈ 5 ఫుల్లీ అరోమాటిక్ కాంపౌండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్. నెక్స్ట్ మనం వచ్చేసేద్దాం, అదే ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్. సైడ్ హెడింగ్ ఏం పెట్టుకుంటారు? ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్. బెంజీన్ ని ప్రిపేర్ చేయాలి. ఎక్కడి నుంచో తెలుసా? ఇందాక నెక్స్ట్ ముందు క్లాస్ లో మనం చదువుకున్నాం ఆల్కైన్స్ యొక్క ప్రాపర్టీస్ లో ఎసిటిలీన్ యొక్క ప్రాపర్టీస్. ఎసిటిలీన్, పాలిమరైజేషన్ ఆఫ్ ఎసిటిలీన్, 3 మోల్స్ ఆఫ్ ఎసిటిలీన్ ని తీసుకుని
రెడ్ హాట్ ఐరన్ ఆర్ కాపర్ తీసుకుండా పాస్ చేస్తే మనకు వచ్చిందే బెంజీన్. సో సేమ్ 3 moles ఆఫ్ C ట్రిపుల్ బాండ్ C అంటే CH ట్రిపుల్ బాండ్ CH అన్నట్టే కదా, అవునా? మరలో వచ్చిందా బుజ్జి పురుగు? 3 moles ఆఫ్ CH ట్రిపుల్ బాండ్ CH. గీత మీద ఏంటి? రెడ్ హాట్ ఐరన్ ఆర్ కాపర్ ట్యూబ్ గుండా దీన్ని పాస్ చేస్తే ఎసిటిలిన్ వేపర్స్ ని మనకి 3 into C2 అంటే C6, H2 అంటే H6 ఏమైపోయింది? C6H6. అదే మనకి కావాల్సిన బెంజీన్. ఇది ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్. మరి సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ చూడండి, డీకార్బాక్సిలేషన్. ఆల్రెడీ చదువుకున్నవే మళ్ళీ వస్తూ ఉంటాయి. డీకార్బాక్సిలేషన్ లో సోడా లైమ్ మెథడ్. ఏం తెలుసుకుందాం? సోడా లైమ్ లో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ మనం తీసుకుంటాం బెంజోయిక్ సోడియం బెంజోయేట్. బెంజీన్ పైన C డబల్ బాండ్ ONA సోడియం బెంజోయేట్. సోడియం బెంజోయేట్ ని ట్రీట్ చేస్తున్నాను సోడా లైమ్ తో. సోడా లైమ్ అంటే ఏం చెప్పుకున్నాం? మిక్చర్ ఆఫ్ NaOH అండ్ CaO. ఏం ఎలిమినేట్ అయిపోతుంది? సోడియం కార్బోనేట్ ఎలిమినేట్ అయిపోతుంది. క్లియర్? సో Na2CO3 వెళ్ళిపోతే హైడ్రోజన్ దీని నెత్తి మీదకి వచ్చేస్తే మనకి ఫామ్ అయ్యేదే బెంజీన్. సో ఈ విధంగా మనం బెంజీన్ ని ప్రిపేర్ చేసేసుకున్నాం. 2 methods of preparations. One is acetylene, polymerization of acetylene. Second one is soda lime method. Clear? మరి నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్. ప్రాపర్టీస్ వచ్చేసింది మళ్ళీ మన సాంగ్స్. బెంజీన్ అంటే ఏం గుర్తు రావాలి? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ గుర్తున్నాయి కదా. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ అనగానే మళ్ళీ మన సాంగ్. హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్. తప్పుకోదు నేర్చుకుంటే. అలా మళ్ళీ 1 by 1 అన్నమాట. ఓకేనా? ఆల్రెడీ చెప్పినవే కదా, ఫటాఫట్ రాసేసుకోండి, మొత్తం అయిపోయింది మనది ఇది. క్లియర్? సో హాలోజినేషన్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? హాలోజినేషన్. హాలోజినేషన్ అనగానే ఎవరితో రియాక్షన్ చేసాము? బెంజీన్ తీసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకుంటారు? జనరల్లీ బెంజీన్ విల్ షోస్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఏం రియాక్షన్స్? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో ఫస్ట్ టైప్ హాలోజినేషన్. హాలోజినేషన్ అంటే బెంజీన్ ని ఎయిదర్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ తో రియాక్షన్ చేస్తాం. గీత మీద పెడతాం అన్హైడ్రస్ AlCl3. అన్హైడ్రస్ AlCl3 అనేది ఒక లూయిస్ యాసిడ్. క్లోరిన్ ని బ్రేక్ చేస్తుంది Cl+, Cl- గా. జనరేట్ అయిన ఈ Cl+ క్లోరోనియం అయాన్ ఏర్చుకుంటూ ఎవరింటికి వెళ్ళిందని చెప్పాను? బెంజీన్ ఇంటికి వెళ్ళింది. బెంజీన్ ఇంటి తలుపు కొట్టగానే ఎవరు తలుపు తీశారు? హైడ్రోజన్ తలుపు తీశాడు. స్టోరీ అంతా చెప్పుకున్నాం కదా. హైడ్రోజన్ తలుపు తీయగానే హైడ్రోజన్ క్లోరిన్ కి ప్లేస్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు వచ్చింది క్లోరోబెంజిన్. ఆ హైడ్రోజన్ ఈ Cl కలిస్తే ఏమైపోయిందమ్మా? HCl అయిపోయింది. అర్థమైందా పాపం ఎలక్ట్రోఫైల్ యొక్క స్టోరీ? హాలోజినేషన్ లో క్లోరోనియం అయాన్ ఆర్ బ్రోమోనియం అయాన్ జనరేట్ అవుతాయి. జనరేట్ అయినవి బెంజిన్ ఇంటికి వెళ్ళగానే హైడ్రోజన్ తలుపు తీయగానే అది బెంజిన్ నెత్తి మీదకి వెళ్ళిపోగానే క్లోరోబెంజిన్ కానీ బ్రోమోబెంజిన్ కానీ ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ 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 సల్ఫోనేషన్. సెకండ్ మెథడ్ ఏంటి? సల్ఫోనేషన్. సల్ఫోనేషన్ అనగానే బెంజిన్ ని రియాక్షన్ చేస్తాం. H2SO4 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కూడా H2SO4 ఇన్స్టెడ్ ఆఫ్ 2 moles ఆఫ్ H2SO4 పెడతారు H2H2O7 OLEUM ఓలియం. అది స్టోరీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటుంది. ఏం జనరేట్ అవుతుంది? ఎలక్ట్రోఫైల్ OH SO3H. జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ SO3H. బెంజిన్ ఇంటికి వెళ్ళింది. బెంజిన్ నెత్తిపైన కూర్చుంది. బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అయిపోయింది. అది చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చెప్తూ ఉంటాడు కదా, చంద్రముఖి గదికి వెళ్ళింది, చంద్రముఖి లాగా నుంచింది, చంద్రముఖిలా మారిపోయింది. అలా బెంజిన్ ఇంటి తలుపు కొట్టింది. హైడ్రోజన్ తలుపు తీయగానే బెంజిన్ నెత్తి మీదకి వెళ్ళింది. బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అయిపోయింది. క్లియర్? దీని పేరేంటి? బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. ఎక్కడ చదువుకున్నాం?
KE ఆర్డర్ లో మోస్ట్ ఎసిడిక్ నేచర్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ ప్లస్ H2O. ఆ బయటకు వచ్చిన హైడ్రోజన్ ఈ OH కలిస్తే ఏమైపోతుంది? H2O అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ లో బెంజిన్ ని ఎవరితో రియాక్షన్ చేస్తాం? ఆల్కైల్ హాలైడ్. బెంజిన్ ప్లస్ ఆల్కైల్ హాలైడ్. నేను డైరెక్ట్ గా ప్రొపైల్ క్లోరైడ్ తీసుకుంటున్నాను. మిథైల్ క్లోరైడ్ తీసుకుంటాం, టౌలిన్ వస్తుంది. ఇథైల్ క్లోరైడ్ తీసుకుంటాం, ఇథైల్ బెంజిన్ వస్తుంది. ప్రొపైల్ క్లోరైడ్ వస్తే మనకి ఎక్కడ అన్హైడ్రస్ AlCl3 అనగానే లూయిస్ యాసిడ్. ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది. ఈ బాండ్ బ్రేక్ అయిపోగానే కార్బోకాటయాన్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన కార్బోకాటయాన్ ప్రైమరీ అయితే షిఫ్టింగ్ జరిగి సెకండరీ కార్బోకాటయాన్ ఫామ్ అయిపోతుంది. వచ్చిన కార్బోకాటయాన్ బెంజిన్ నెత్తి మీదకి వెళ్తుంది. అప్పుడు మధ్యలో ఉన్న కార్బన్ కి కదా ఇప్పుడు ప్లస్ వచ్చింది. ఆ కార్బన్ కి ఇటొక కార్బన్ ఐసోప్రొపైల్ బెంజీన్. దీని పేరేంటి? ఐసోప్రొపైల్ బెంజీన్. ముద్దుగా ఏమంటాం? క్యూమిన్. కుక్క పిల్లలకి, పిల్లి పిల్లలకి, పంది పిల్లలకి పెట్టుకోండి అని చెప్పాను కదా, క్యూమిన్. అదే ఇది ఐసోప్రొపైల్ బెంజీన్ ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ లో వచ్చిన ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేసాం అదే ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అనగానే బెంజిన్ ని ఎయిదర్ యాసిడ్ హాలైడ్ ఆర్ యాసిడ్ అన్హైడ్రైడ్ తో రియాక్షన్ చేస్తాం. యాసిడ్ హాలైడ్ తో రియాక్షన్ ఆర్ యాసిడ్ అన్హైడ్రైడ్ C double bond O C double bond O C R C double bond O C double bond O R dash. అదే కదా యాసిడ్ అన్హైడ్రైడ్. ఎయిదర్ యాసిడ్ హాలైడ్ ఆర్ యాసిడ్ అన్హైడ్రైడ్ తో బెంజిన్ ని రియాక్షన్ చేస్తాం. గీత మీద పెడతాం అన్హైడ్రస్ AlCl3. మళ్ళీ అన్హైడ్రస్ AlCl3 ప్రెజెన్స్ లో క్లోరిన్ బ్రేక్ అయింది. C డబల్ బాండ్ O కి ప్లస్. యాజ్ ఇట్ ఈస్ ఇది మొత్తం బెంజిన్ నెత్తి మీద పెట్టండి. ఎక్కడ ప్లస్ ఉంటుందో అక్కడ బాండ్ పెట్టి పెట్టేయడమే. ఏమైపోయింది బెంజిన్ పైన? C డబల్ బాండ్ O CH3 C డబల్ బాండ్ O CH3 ప్లస్ HCl. అక్కడి నుంచి బయటకు వచ్చిన HCl కలిస్తే HCl. అదే యాసిడ్ అన్హైడ్రైడ్ తో ఎక్కడ క్లోరిన్ లేదు ఇక్కడ. అప్పుడు ఎక్కడ బాండ్ బ్రేక్ చేస్తాం? ఆక్సిజన్ దగ్గర. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కార్బన్ చైన్ వేరుంది, ఇక్కడ కార్బన్ చైన్ వేరుంది. చిన్న కార్బన్ చైన్ ఉన్నది ఎలక్ట్రోఫైల్ అవుతుంది. ఓకే, సో ఈ కాంపౌండ్ కి పాజిటివ్, ఈ మైనస్. బయట నుంచి వచ్చిన H బెంజిన్ దగ్గర నుంచి వచ్చిన HO మైనస్ తో కలిస్తే ప్రొపనోయిక్ యాసిడ్. ఇది వెళ్ళి బెంజిన్ నెత్తి మీద కూర్చుంటే ఎసిటోఫినోన్. క్లియర్? C డబల్ బాండ్ O CH3 ప్లస్ ప్రొపనోయిక్ యాసిడ్. ఇదే ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. క్లియర్? అండ్ లాస్ట్ వచ్చేసేద్దాం అదే నైట్రేషన్. పాడుకుంటూ నేర్చుకోండి. నైట్రేషన్ అంటే ఏంటి? బెంజీన్ ని రియాక్షన్ చేస్తాం. HNO3 గీత మీద H2SO4 ఎలా బ్రేక్ అవుతుంది? ఈజీ వే. OH మైనస్ NO2 ప్లస్ నైట్రోనియం అయాన్. జనరేట్ అయిన నైట్రోనియం అయాన్ బెంజీన్ ఇంటి పైకి వచ్చి కూర్చోగానే జనరేట్ అయ్యేది నైట్రోబెంజీన్ ప్లస్ H2O. అలా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇలా బెంజీన్ అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. చాలు మేడం, చాలా బాగానే ఉంది. మరి ఒకవేళ క్వశ్చన్ ఇప్పుడు చూడండి. సపోజ్ ఇలా ఉంది. ఇక్కడ ఇచ్చాను OH ఫినోల్ ప్లస్ ఇచ్చాను పెట్టాను HNO3 గీత మీద H2SO4. జాగ్రత్తగా చూడండి. ఇందాక OH లేదు, HNO3 H2SO4 అంటే NO2 ప్లస్ నైట్రోబెంజిన్. మరి ఇప్పుడు ఇక్కడ పైన ఎవరున్నారు? OH. బెంజిన్ ఇంటికి రెండు తలుపులు ఒక కిటికీ. ఏంటివి? ఆర్దో, మెటా, పారా. మెయిన్ కాంపౌండ్ పక్కన ఉన్నాడు ఆర్దో, దాని పక్కన మెటా, దాని పక్కన పారా. ఆర్దో పారా తలుపులు, మెటా అనేది కిటికీ కదా, చెప్పుకున్నాం కదా. ఎస్. ఇప్పుడు OH పైన ఉన్నాడు అంటే NO2 ప్లస్ పాపం ఎగురుకుంటూ వచ్చింది. ఇక్కడి నుంచి ఏమొస్తుంది ఎగురుకుంటూ? NO2 ప్లస్. ఎలక్ట్రోఫైల్ ఎగురుకుంటూ వచ్చింది ఎలక్ట్రాన్స్ కోసం. పైన OH అనేది ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేదా తీసుకునేదా? ఎక్కడ చెప్పుకున్నాం?
ఎఫెక్ట్స్ లో OH అనేది ప్లస్ M ఎఫెక్ట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తే ఆర్థో పారా ఆర్థోలో ఏం ఛార్జ్ డెవలప్ అవుతుంది? నెగిటివ్ ఛార్జ్. కాబట్టి ఈ NO2 ప్లస్ ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చింది. చూస్తుంది ఆర్థో పారా ఆర్థోల్లో మనకి ఎలక్ట్రాన్స్ బాగా కనబడుతున్నాయి. అందుకని జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ ఎక్కడెక్కడికి వచ్చి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది? ఎయిదర్ ఆర్థో ఆర్ పారా. పైన OH కింద NO2. either artho or para. Para is the major, artho is the minor. ఇది ఇంపార్టెంట్. క్లియర్? అర్థమైంది కదా? అండ్ ఇక్కడ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది కాబట్టి ఇలా జరిగింది. మరి ఇదే క్వశ్చన్ నేను ఇప్పుడు ఇస్తున్నా. ఇదే బెంజీన్ కి పైన పెట్టాను సైనైడ్ ప్లస్ Cl2, గీత మీద అన్హైడ్రస్ AlCl3. ఇప్పుడు చూడండి సైనైడ్ ఏ ఎఫెక్ట్? -M ఎఫెక్ట్ మేడం. -M ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్స్ లాగేసుకుంది బావిలోంచి నీళ్ళు తోడినట్టుగా. అప్పుడు ఆర్థో పారా ఆర్థోలో పాజిటివ్ జనరేట్ అవుతుంది. పాపం Cl+ ఎగురుకుంటూ ఎలక్ట్రాన్స్ కోసం వెళ్ళింది, కానీ నెగిటివ్ ఛార్జ్ కనబడిందా? లేదు, పాజిటివ్ ఛార్జ్ కనబడింది. డిసప్పాయింట్ అయింది. అయినా పర్వాలేదు, తలుపు తెరవకపోయినా పర్వాలేదు, నాకు కిటికీ అయినా చాలు అని ఈ మెటా సబ్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే Cl ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి సబ్స్టిట్యూషన్ జరిగింది? పైన C ట్రిపుల్ బాండ్ ఎన్ని ఉంటే మెటా డైరెక్టింగ్ గ్రూప్. అర్థమైందా? ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ కి ఎవరు అని అంటే +M+I. మెటా డైరెక్టింగ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే -M-I. ఈ క్లారిటీ ఉంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనం ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటో చూసేద్దాం. ఒకవేళ ఈ బెంజిన్ ని ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ తో రియాక్షన్ చేస్తే, బెంజిన్ ని 6 moles ఆఫ్ క్లోరిన్. బెంజిన్ అంటే మనకేం తెలుసు? ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ 1, 2, 3. ప్రతి కార్బన్ దగ్గర ఫార్ములా ఏంటి? C6H6. అంటే ప్రతి కార్బన్ దగ్గర ఒక్కొక్క హైడ్రోజన్ ఉంది. 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 6 హైడ్రోజన్స్ 6 క్లోరిన్స్ కలిపి 6HCl అయిపోతుంది. మిగతా ఉన్న 6 క్లోరిన్స్ 6 2 12 బెంజీన్ కి ఈ విధంగా వచ్చి చుట్టూతా చేరేస్తాయి. 1 2 3 క్లోరిన్ 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 క్లోరిన్. ఒక పెద్ద పురుగు లాగలే. హెక్సా క్లోరో బెంజీన్ ప్లస్ 6HCl. ఎప్పుడు గీత మీద అన్హైడ్రస్ AlCl3 పెడితే ఇదే ఇక్కడ జనరల్ గా ఇక్కడైతే ఫస్ట్ అయితే అడిషన్ రియాక్షన్స్ చూడండి. 3H2 అంటే 6 హైడ్రోజన్స్ వచ్చినాయి. బెంజీన్ అడిషన్ రియాక్షన్ ని షో చేస్తుంది. అంటే డబల్ బాండ్లు బ్రేక్ అయ్యి హైడ్రోజన్స్ వచ్చి యాడ్ అయిపోయి మనకి జనరేట్ అయ్యేది ఏంటి? సైక్లోహెక్సేన్. బెంజీన్ నుంచి సైక్లోహెక్సేన్ వస్తుంది. అడిషన్ రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ. మరి ఇందాక అన్నాను కదా, బెంజీన్ కి క్లోరిన్ ని వేస్తే మనకి హెక్సాక్లోరో బెంజీన్ వచ్చింది. ఇప్పుడు గీత మీద నేను HNU పెడుతున్నాను. ఇందాక అన్హైడ్రస్ AlCl3. ఎప్పుడైతే బెంజిన్ ని 3 moles ఆఫ్ క్లోరిన్ విత్ HNU చేస్తున్నామో మనకి ఫామ్ అవుతుంది. డబల్ బాండ్స్ బ్రేక్ అయిపోయి 6 క్లోరిన్లు బెంజిన్ చుట్టూతా వస్తే, ఇందాక డబల్ బాండ్ బ్రేక్ అవ్వకుండా వచ్చినాయి. బెంజిన్ లానే ఉంది. హెక్సాక్లోరో బెంజిన్ ఇందాకది. ఎప్పుడు అన్హైడ్రస్ AlCl3 పెడితే. ఇప్పుడు హెక్సాక్లోరో సైక్లోహెక్సేన్. దీని పేరేంటి? హెక్సాక్లోరోసైక్లోహెక్సేన్, గమాక్సేన్, లిండేన్, 666. అన్ని దీని పేర్లే. చీమల మందు గమాక్సేన్ తెలుసు కదా, అదే. BHC. ఇలా చాలా పేర్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఓజోనాలిసిస్. చాలా ఇంపార్టెంట్. బెంజీన్ ని ఓజోనాలిసిస్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి. బెంజీన్ లో ఉన్న ఈ డబల్ బాండ్, నేనేం చెప్పాను? ఓజోనాలిసిస్ అంటే డబల్ బాండ్ బ్రేక్ చేసి ప్లస్ పెట్టండి అన్న. అంటే కార్బన్ 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 కార్బన్. ఈ 2 కార్బన్ల దగ్గర ఒక ప్లస్, ఇక్కడ ఒక ప్లస్, ఇక్కడ ఒక ప్లస్. మొత్తం ఎన్ని ప్లస్లు ఉంటాయి? 3 ప్లస్లు. ఈ కార్బన్ కార్బన్ బ్రేక్ అవ్వదు కదా. అట్లా బ్రేక్ అవ్వని కార్బన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. బ్రేక్ అయిన తర్వాత ఈ కార్బన్ కి ఏం పెట్టమన్నాను? డబల్ బాండ్ ఓ. దీనికి H, దీనికి H. ఇలాంటివి మొత్తం ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. అవునా? ఇక్కడ పెడదాం 3. 1 2 3 మొత్తం ఎన్ని వస్తున్నాయి? 3 వస్తున్నాయి.
C డబుల్ బాండ్ OH దాన్ని ఏమంటాము? గ్లయోక్సాల్. అయిపోయి 3 moles ఆఫ్ గ్లయోక్సాల్. బెంజీన్ ఓజోనైజ్ చేసే ప్రోడక్ట్ ఏంటి అంటే 3 moles ఆఫ్ గ్లయోక్సాల్. అండ్ నెక్స్ట్ బెంజీన్ ని ఆక్సిడేషన్ చేస్తే, ఆల్కేన్ ఆక్సిడేషన్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వాటర్, ఆల్కైన్ ఆక్సిడేషన్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ వాటర్, బెంజీన్ ని ఆక్సిడేషన్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కొన్ని ప్రిపరేషన్ మెథడ్స్ ఇందాక చెప్పినప్పుడు 2 ప్రిపరేషన్ మెథడ్స్ చెప్పాను కదా, ఇంకొన్ని ప్రిపరేషన్ మెథడ్స్ ఇంపార్టెంట్ వి చూడండి. ఫినోల్ ని జింక్ డస్ట్ తో హీట్ చేస్తే మనకు వస్తుంది బెంజీన్. జింక్ అనేది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్, దానికి అది ఆక్సిడైజ్ అయింది, ZnO గా మారింది, బెంజీన్ ని రెడ్యూస్ చేసింది. క్లియర్? అలా ఫినోల్ ని రెడ్యూస్ చేసి బెంజీన్ గా మార్చేసింది. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అంటాం. జనరల్ గా బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎనిలీన్ నుంచి వస్తుంది. NH2 చెప్పుకున్నాం కదా, బెంజీన్ కి NH2 అంటే ఎనిలీన్ అని. ఎనిలీన్ ని కాన్సన్ట్రేటెడ్ HNO2 ఎట్ 0 to 5 degrees సెంటిగ్రేడ్ దగ్గర చేస్తే మనకు వచ్చేదే బెంజీన్ డైజోనియం క్లోరైడ్. వచ్చిన బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని ఇథైల్ ఆల్కహాల్ తో ట్రీట్ చేస్తే బెంజీన్ వస్తుంది, ఆర్ SnCl2ONaOH చేసిన బెంజీన్ వస్తుంది. క్లియర్? ఈ 2 ప్రిపరేషన్ మెథడ్స్ కూడా చాలా రేర్ కేసెస్ లో అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, బెంజీన్ పైన MgCl RMgX గ్రిగ్నార్డ్ రియేజెంట్. బెంజీన్ మెగ్నీషియం క్లోరైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆన్ హైడ్రాలిసిస్ గివ్స్ బెంజీన్. అయిపోయినాయా? అండ్ లాస్ట్ కార్సినోజెనిసిటీ అండ్ టాక్సిసిటీ, క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్స్. అవే ఈ 5 కాంపౌండ్స్. ఈ 5 నేమ్స్ లో ఏదో ఒక నేమ్ కనబడి విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ కార్సినోజెనిక్ అని అడగచ్చు. ఓకేనా? 1,2 బెంజాంథ్రసిన్, 1,2 బెంజ్పైరిన్, 3 మిథైల్ ఆంథ్రసిన్, 1,2, 5, 6 డైబెంజాంథ్రసిన్, 9, 10 డైమిథైల్ 1,2 బెంజోయాంథ్రసిన్. అమ్మా, ఇది ఓవరాల్ బెంజీన్ ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్, ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, బ్లా బ్లా బ్లా. సో ఇలా మనం కంప్లీట్ చేసేసుకున్నాం హైడ్రోకార్బన్స్ ని. క్లియర్? సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా చక్కగా బుక్ పెన్ను పెట్టుకుని రాసుకోవడం అయిపోతే మళ్ళీ ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, లేకపోతే ఫోన్ కొంచెం దూరంగా పెట్టి కొంచెం లో సౌండ్ పెట్టుకుని మీరు రాసిన బుక్ లో చూసుకుంటూ వినండి. ఒకసారి మొత్తం క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేయక్కర్లా ఇట్లాంటి వాటికి, మనకి బిట్టు చూడగానే ఆన్సర్ పెట్టేసేస్తాం. ఓకేనా? వీటి మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఈజీగా స్కోర్ అనేది చేసేస్తారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.